కానీ దాన్ని మూగిపిచ్చేశారు ఇక్కడ. వాస్తవంగా ఇక్కడ వీళ్ళకి సొంత డైరీలు ఉన్నాయి కాబట్టి అసలు పాయింట్ ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున నేను నిన్ననే చెప్పాను, ఓ 1,00,000 ఆవులు కొనండి, 1,00,000 కాదు 2,00,000 ఆవులు కొనండి, అందరినీ దానం చేయమని తలా 1,00,000 రూపాయలు 1,50,000 చేస్తారు. అలా చేసిన వాళ్ళందరికీ కూడా మీరు ఏడాదికి ఒకసారి దర్శనం ఇవ్వండి, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చక్కగా చేస్తారు. ఇప్పుడు ఇస్తున్నారు కదా బ్రేక్ దర్శనం, అదికి ఇన్ని లక్షలు కడితే ఏడాదికి 2 సార్లు దర్శనం, అట్లా ఉన్నాయి కదా ఫార్ములాలు. అట్లాగా 1,50,000 రూపాయలు ఆవుకి ఇవ్వమనండి, 1,00,000 రూపాయలు ఆవు కొనుక్కోవడానికి, 50,000 ఆవుకు కావాల్సిన గ్రాసానికి. దీంతో ఒక సిస్టమ్ ఏర్పాటు చేయండి, గో సంరక్షణ ఇదని ఏర్పాటు చేయండి, లేదా సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని ఏర్పాటు చేయండి. దాంట్లో ఈ డబ్బులన్నీ పెట్టండి, పెట్టి ఆవులు కొనండి. ఓ 2,00,000 ఆవులు ఎంతమంది జనం ఇస్తారో అన్ని, ఖచ్చితంగా ఎంతమంది ఇస్తే అన్ని ఆవులు కొనండి, కొని రైతులకు ఉచితంగా ఇవ్వండి. ఒక్కొక్కరికి 2 ఆవులు ఇవ్వండి ఉచితంగా. ఫస్ట్ చిత్తూరు జిల్లా వాళ్ళకి, తిరుపతి వాళ్ళకి ఇవ్వండి, తర్వాత చిత్తూరు జిల్లా వాళ్ళకి ఇవ్వండి, ఆ తర్వాత పక్కన ఉన్న కడప జిల్లా వాళ్ళకి ఇవ్వండి, ఆ తర్వాత అవసరమైతే అవతల పక్కన బోర్డర్స్లో ఉండి తమిళనాడు వాళ్ళకి ఇవ్వండి, అవసరమైతే తర్వాత కడప వాళ్ళకి ఇవ్వండి. అట్లా 2 చొప్పున ఇవ్వండి. అట్లాగే రాష్ట్రం అన్ని గుళ్ళకి, గుళ్ళ చుట్టూతా ఉన్నటువంటి ఊళ్ళకి, పల్లెటూళ్ళలో ఉన్నాడు, గుడి చుట్టూ ఉంటాయి కదా సింహాచలం, తర్వాత అన్నవరం, ఇట్లాగే ఆ గుళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ దుర్గ గుడి, ఇట్లాంటి గుళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి రైతులందరికీ ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ తరపున సనాతన డైరీ అంటారా, లేకపోతే టీటీడీ